27th and undoubtedly he is king of entertainment. Sri Vishnu gari మాటల్ని వినేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ, అలాగే మృత్యుంజయ టీజర్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. మృత్యుంజయ్ థ్రిల్లర్, కంప్లీట్ థ్రిల్లర్. ఈ సినిమా అంటే ఆ జానర్కి స్టిక్ అయి ఉండి అదే కథలోంచి ఎక్కడ డైవర్షన్ లేకుండా టు ద పాయింట్ ఉండే థ్రిల్లర్. బేసిక్గా మనం తెలుగులో చాలా చాలా తక్కువ చూస్తాం. అంటే సాంగ్స్ లేకుండా, హీరోయిన్ లేకుండా, సెపరేట్ కామెడీ ట్రాకులు లేకుండా ఒక వెరీ హానెస్ట్ థ్రిల్లర్ స్టోరీ నాకు హుసేన్ షాకిరన్ గారు చెప్పడం జరిగింది. అప్పుడు సన్నీ గారు అండ్ మా వినయ్, రమ్య గారు ముగ్గురు ఈ సినిమా ప్రొడ్యూస్ చేద్దామన్నారు. వాళ్ళ ఇంటెన్షన్ కూడా ఈ సినిమా చేసేటప్పుడు ఒకటే, మంచి కంటెంట్ ఇవ్వాలి. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మళ్ళా ఈయన ముందు చాలా చేశారు. ఓన్లీ కంటెంట్, మంచి కంటెంట్ ఇవ్వాలి. మనం చాలా రోజుల తర్వాత ఫస్ట్ ఇది చేసేటప్పుడు మంచి కంటెంట్ ఇవ్వాలి అని ఏరి కోరి ఈ కథను పట్టుకొని నిజంగానే అది పూర్తిగా తయారయ్యే వరకు డే అండ్ నైట్ కష్టపడి తయారు చేసి ఒక పలానా రోజు తీసుకొచ్చారు. అది చాలా బాగా టర్న్ అయింది. దానికి ఎస్పెషల్లీ థ్రిల్లర్ అనేసరికి మనకు కథ చెప్పినప్పుడు మనం ఒకలా ఫీల్ అవుతాం, అది షూట్ చేసేటప్పుడు ఇంకోలా ఫీల్ అవుతాం. లాస్ట్కి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి అది వాయించిన తర్వాత మనకు అసలేం అర్థమవుతుంది థ్రిల్లర్. ఎందుకంటే ఎంటర్టైనర్లు లేకపోతే కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు ఇవన్నీ మనకి ప్రాసెస్లోనే అర్థం అవుతాయి ఎలా వస్తుందని. ఆ థ్రిల్లర్ మాత్రం లాస్ట్ ఆర్ఆర్ అయ్యే వరకు మనకి ఎలా ఉంటుందనేది తెలీదు. అందుకే ఆ జానర్ పేరు థ్రిల్లర్ ఏమో. ప్రతి ప్రాసెస్ థ్రిల్లింగ్గానే ఉంటుంది. అండ్ దీంట్లో వర్క్ మా కెమెరాకి సాగర్ గారు అండ్ కాలభైరవ్ గారు అండ్ మనీషా ప్రొడక్షన్ డిజైనర్. ఆమె ఫస్ట్ సినిమా కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మెంటల్ మదిలో అప్పుడు చేసాం, మళ్ళీ ఇప్పుడు చేయటం చాలా కొత్తగా ఉంటాయి. విజువల్స్ అన్నీ కూడా, లొకేషన్స్ అన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయి. రెగ్యులర్గా కనిపించదు సినిమా. కంప్లీట్ హైదరాబాద్లోనే జరిగింది కదా, బట్ హైదరాబాద్లో మీకు అనిపించదు. ఎందుకంటే ఎక్కడో ఊరు చివర్లో ఎక్కడో షూటింగ్ చేసాం. ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ తీసుకురావటానికే. థ్యాంక్ యూ టీం అందరికీ, థ్యాంక్ యూ. అండ్ కాస్టింగ్ విషయానికి వస్తే ఈ సినిమా మొత్తంలో కూడా కాస్టింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట, చాలా తక్కువ ఉంటుంది. దాంట్లో మెయిన్ క్యారెక్టర్స్ సుదర్శన్ గారు, రచ్చరవి గారు, అయ్యప్ప శర్మ గారు, మేమందరం ఫ్రెండ్స్ అనమాట. నేను, మా నలుగురు అండ్ ఒకటి రెండు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అంతే. వీళ్ళ మధ్యనే జరుగుతూ ఉంటుంది. ఒక సింపుల్ లైఫ్ లీడ్ చేసే ఫ్రెండ్స్ మేమందరం. నేనేమో చెప్పొచ్చేమో కదా, ఆర్బిటరీ యాడ్స్ కలెక్ట్ చేసుకునే ఒక పర్సన్ని. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అవ్వాలన్నదే లైఫ్లో ఏం. ఈయన ఒక డ్రైవర్. ఈయన డ్రైవర్ అంటే షూ మేకర్ అనుకుంటారేమో, కాదు, మార్చరీ వ్యాన్ డ్రైవర్. రచరవి గారు కాంపౌండర్, పోస్ట్ మార్టంలు అవి చేస్తుంటారు. అయ్యప్ప శర్మ గారు శ్మశాన వాటికలో దాన్ని కేర్ తీసుకునే ఓనర్ అనమాట. ఇది వీళ్ళ జీవితాలు అంతటా కొంచెం కొత్తగా ఉంటుంది. చాలా డార్క్ ఇన్ ద సెన్స్ కంప్లీట్ అగ్నిస్టైల్ చేసిన సినిమా. ఈ సినిమాలో నా పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా ఉంటుంది, పాత్రకి తగ్గట్టే ఉంటుంది. ఖచ్చితంగా అది మీ అందరికీ కూడా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మిగతాది టీజర్ చూశారు కదా, నెక్స్ట్ ట్రైలర్లో ఇంకొంచెం మీకు కథ అర్థమయ్యేలాగా క్లియర్గా కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ. శ్రీ విష్ణు గారు, ఓ చిన్న క్వశ్చన్. ఎస్, సిగ్నేచర్ దంట మీది. సిగ్నేచరా? ఏం సిగ్నేచరు? తర్వాత అయిపోయాక తీసుకో. ఎస్, సో మిమ్మల్ని మొదటిసారి మేము థ్రిల్లర్లో చూడడం, అండ్ మా వాళ్ళు ఈసారి సాంస్క్రిట్ మిస్ అవుతారేమో కొంచెం. థ్రిల్లర్స్ చేశానండి నేను ముందు. చేశారు, బట్ ఇంత కంప్లీట్ థ్రిల్లర్ అయితే ఇదే. సో జనరల్లీ అన్ని సినిమాల్లో ఉన్న సాంస్క్రిట్ అది కొంచెం ఈసారి మిస్ అవుతాం అనుకుంటా. దీంట్లో ఫిజిక్స్ ఉంటుందండి, ఎందుకంటే లెక్చరర్ మా డైరెక్టర్ వచ్చేసి కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్, అందుకని ఫిజిక్స్ ఎక్కువ వాడాడు. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు అప్పటి నుంచి మేము అడుగుతున్నాం మీ సిగ్నేచర్ వాళ్ళది, ప్లీజ్. ఏం సిగ్నేచర్? దీంట్లో సిగ్నేచర్లు ఏమన్నా?
ఓకే థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు. అండ్ క్యూ అండ్ ఏ మొదలు పెడతాం. మనీష్ దత్ గారు మీరు కూర్చోవాలి.